నమస్తే అండి. నేను మీ కేవి శంకర్‌ని. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు వెలిజాల వెంకటేషన్న ఒక మారుమూల ప్రాంతంలో పెరిగి తెలంగాణ ఉద్యమంలో ఒక చురుకైన పాత్ర పోషించినటువంటి వెంకటేషన్న ఈరోజు మనకు కొన్ని సేవా కార్యక్రమంలో చాలా చురుకుగా కనబడుతున్నాడు. అన్న ఆలోచన విధానాలు, అసలు ఆయన ఫ్యామిలీ ఏంది, ఆయన ఏ గ్రోత్ నుంచి వచ్చాడు, ఎట్లా ఉంది ఏందనేది ఆయన ఫ్యామిలీతో పాటు అన్నది కూడా మీకు రెడీ చేస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే అంత బాగురన్నా. అంత బాగున్నా. అంత బాగున్నా. అన్న ఈ సరే, మీ మన ఇంటర్వ్యూలో మిమ్మల్ని పరిచయం చేసే ముందు ఒక మీ యొక్క ఫ్యామిలీ, మీ ఊరు గ్రామం ఎక్కడ అనేది మన స్టూడియో కూడా చెప్తే. నార్కల్ జిల్లా, చారగొండ మండలం, జేపల్లి గ్రామం. మనం ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అన్నది. ఎవరిని దూషించేది, ఎవరిని వ్యతిరేకించేది ఏముండదు. సాధ్యమైనంత వరకు అందరిని కలుపుకొని పోయి రేపు మంచి చెడు గురించి చెప్పి విధానాలు వాళ్ళకి ఏమైనా తెలియకుండా కానీ దగ్గరుండి ఏదో రూపంగా వాళ్ళకు సాయం కానీ మంచి కానీ చెడు కానీ ముందుండి సేవా కార్యక్రమం చేసుకుంటూ మేము ఇన్ని రోజులు ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాం. మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు కానీ? మేము నలుగురం, ఒక చెల్లెలు, నేను మూడో వ్యక్తిని. మూడో ఆయన. అమ్మ నాయన ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళు రైతులే, ఏం వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు పెద్ద ఏం తెలియదు. మేము కూడా ఊళ్ళోకి వెళ్ళే ప్రయాణం ఫస్ట్ అయితే. ఇక్కడ వచ్చి ఏం చేసింది లేదు. ఊళ్ళో నుంచి ఇక మా అన్న నడిపైన ఇక్కడ జస్ట్ ఎలక్ట్రీషియన్ చేస్తుండే. ఆయనతో పాటుగా ఆయన నాకు ఒక గురువు అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నామంటే ఆయన కూడా నాకు ఒక పెద్ద అండలాగా. కాకపోతే ఆ రోజులో ఆయన ఉండే లేదు, ఊళ్ళో ఉంటే ఏం చేస్తాం అని చెప్పేసి ఆయన ఇక్కడ వచ్చి ఉన్నందుకు ఆయనతో పాటుగా నేను వర్క్ నేర్చుకున్నాక 10 మంది ఎవరైనా ఊళ్ళో ఉంటే కూడా అందరికి ఒక 10-20 మందికి తోలుకొచ్చి అదే వర్క్ చేయించడం, లేకపోతే వాళ్ళకి నచ్చిన వర్క్ లో ఉంచడం, ప్రతి మనిషిని హెల్ప్ చేసి ఏదో రకంగా హైదరాబాద్ జీవనోపాధి బతకడానికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇప్పటి కూడా హెల్పింగ్ ముందే ఉంటాం. వాళ్ళు ఇప్పుడు కూడా మాకు టచ్ లోనే ఉంటారు. అంటే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారని విన్నామన్నా. అది ఎప్పటి నుంచి మీరు ఎక్కడ 2001 నుంచి స్టార్ట్. 2001 నుంచి అప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుండే. అప్పుడు మూమెంట్ అంటే తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్ అన్ని వింటున్నాం మనం కూడా. సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి, సిటీలో తిరుగుతున్నాం కాబట్టి ఏంది మన నష్టం ఏంది, ఎంతవరకు రేపు బాధ్యతలు, అరే మనం నిధులు అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్రతిది మేము చూసినాం కాబట్టి తర్వాత అనుకున్నాం, అరే ఈ ఉద్యమం కరెక్టే కదా, మన కోసమే కదా అని చెప్పేసి ప్రతి మీటింగ్ లో కానీ ప్రతి విషయంలో కానీ పాల్గొన్నాం. ఇక అప్పట్లో కూడా మా ఊళ్ళో 2003లో 2005లో ఆల్రెడీ జేహెచ్ జెండా కట్టి, దిమ్మే కట్టి, జెండా ఎగిరేసి అక్కడ దుమ్దాం పెట్టి అందరిని పక్క విలేజ్ లకి వెళ్ళి కానీ అందరిని ఉద్యమకారంలో పిలిచి ఊళ్ళో ప్రోగ్రామ్ చేసి అందరూ నాతో పాటుగా నాకున్న మిత్రులు గాని మనోళ్ళు గాని అందరూ సహకారం చేసి ప్రతి ఒక్కరు వంట కార్యక్రమం చేసి భోజనాలు పెట్టించి అందరం మా ఫ్రెండ్స్ తో పాటుగా నాతో పాటుగా అందరం కలిసే చేసినాం. అంటే తెలంగాణలో ఉద్యమంలో పాల్గొనడానికి ఎవరొకరు స్ఫూర్తి ఉంటాను, ఆదర్శం ఉంటది. ఎట్లా మీరు ఎట్లా ఉద్యమంలో పాల్గొనాలని ఎట్లా వచ్చింది మీకు అప్పుడు ఆలోచన? ఉద్యమంలో అంటే ఆల్రెడీ మనకు లోకల్ గా ఉన్నారు కొంతమంది. ఒక ఉద్యమకారుడు ఇంత ముందుకు మన బాలసింగ్ అన్న, ఆ మూమెంట్ లో ఆయన ఆల్రెడీ ఆ ఏరియాలో కల్లకూరు తాలూకులో మంచి యాక్టివ్ ఉంటుండే, అందరినీ ఐకమత్యం చేస్తుండే ప్రతి విషయంలో కానీ. ఇక ప్రతి మా విలేజ్ లో కూడా ఒక జగపతి అని, బొజ్జే అని, వాళ్ళు జేఏసీ అంటే వాళ్ళు ఒక తెలంగాణ అంటే తెలంగాణ కోసమే, ఇంకా పార్టీ గీటి పక్కన పెట్టేసి తెలంగాణ కోసమే కొట్లాడుతుండే. వాళ్ళని చూస్తుంటే సిటీలో మెయిన్ మాకు బేసు ఇక్కడ అంతా ఆల్రెడీ జేఏసీకి సపోర్ట్ ఉండదు. జేఏసీకి వెళ్ళి మేము కూడా ఆల్మోస్ట్ జేఏసీ తరపుకెళ్ళి తిరిగేది పార్టీలు పక్కకు పెట్టి. ఇక గతంలో అప్పటి నుంచి కూడా ఊళ్ళల్లో వంట మార్పు చేయడం, రోడ్ల మీద ఇట్లా రాళ్ళు పెట్టడం, కంపలు అసలు మొత్తం స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ అక్కడి నుంచే కదా. వంట మార్పు మొత్తం బంద్. మాకు అప్పుడు వెల్దండ మండలం ఉంటుంది. వెల్దండ మండలంలో ఒక టెంట్ అనేది పర్మనెంట్ ఉంటుంది. ఈ రోజు 10 మంది కూర్చోవాలంటే 10 మంది ఆడ టెంట్ మీద కూర్చుంటుండ్రి, ధర్నా చేస్తుండ్రి. బాగా అందరి విషయాల్లో కానీ ఏ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ అందరం కలిసే ప్రయాణం చేసేది. అంటే అప్పుడు చాలా మందికి కొంచెం దెబ్బలు, లాఠీచార్లు కానీ కేసులు అంటే కేసులు అయినాయి, అందరి మీద కేసులు అయినాయి. మేము వెనక ఉంటుండే, పెద్ద వాళ్ళు ముందు ఉంటుండే. ఇక వాళ్ళకు ఉంటుండే అసంకాడికి ఏంటంటే మేము ఇంకా కార్యకర్త లాగా ఒక
వాళ్ళ ఎంకంగా సపోర్ట్ చేసి ప్రతిదీ పోరాటం చేయడం అవి ఇవి చేసేది. కానీ ఇక మన మీదకి అంతవరకు అయితే రాలేదు. ఏది ఉన్న సులుభావంతో పోయేది. వాళ్ళు ఏడికి పోయి మీటింగ్ పెట్టాలని ఆడ ఉండేది చేసేది. ఇక మేము కూడా జేఎస్కెళ్ళి ఒక చిన్నది ఒక వార్డ్ నెంబర్ పోటీ చేస్తే కూడా జేఎస్కెళ్ళి గెలిచినాం. అంటే మీరు ఇనామస్ అంటే వార్డ్ మెంబర్ వార్డ్ నెంబర్ గా ఊళ్ళో వార్డ్ మెంబర్ కూడా చేశారు. మా ఊళ్ళో వార్డ్ నెంబర్ గా ఇనామాస్ గా ఆ, విలేజ్ మొత్తం మనది ఆ, పోటీ లేకుండా ఇనామాస్ గానే ఆల్మోస్ట్ గెలిచినాం. అంటే ఒక ఉద్యమకారునిగా గుర్తింపు. గుర్తింపు అదే గుర్తింపు. ఉమ్, ఆ ఉద్యమకారంతోనే మన జేఎస్కెళ్ళనే మళ్ళీ మేము పోటీ చేస్తే కూడా ఉమ్, మాకు ఎవరు వ్యతిరేకత లేకుండా కూడా ఉమ్, సపోర్ట్ చేసి అందరు సపోర్ట్ చేసి ఉమ్, అందరి సహకారంతో మేము ముందుకు జేఎస్కెళ్ళి గెలిచినాం. ఉమ్. ప్రజెంట్ ఇప్పుడు మీరు మామూలుగా ఏం పని చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్ కాంట్రాక్ట్ చేస్తాను. కాంటాక్ట్ చేస్తాను. కాంట్రాక్ట్ చేస్తాను. ఇక ఇక్కడ చిన్న చిన్న ఏదైనా వర్క్లు ఉంటే బయట ఇప్పుడు సిటీ ఊళ్ళో కానీ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ మన మామూలుగా వర్క్లు ఉంటే కూడా చేయిస్తాను. కన్స్ట్రక్షన్ చేపిస్తాను. కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తాను. అంటే మొన్న ఒకటి మీది విన్నామన్నా పేపర్లలో మామూలు వచ్చింది, మీకు ఒకటి సేవ ఐకాన్ అనేది అవార్డు వచ్చింది. వచ్చింది. ఎట్లా అన్న మీకు ఎట్లా వచ్చింది అవార్డు? అంటే మేము గతంలో ఆల్రెడీ కరోనా మూమెంట్ లా కొన్ని సేవా కార్యక్రమం చేసినాం. అయితే మాస్కులు పంచడం, శానిటైజర్లు పంచడం, అక్కడ కూరగాయలు కానీ ఒక మంచిగా హెల్దీ ఫుడ్ కావాలంటే ఒక చికెన్ మటన్ అట్లాంటి కూడా ప్రోగ్రామ్ చేసి ఇంటింటికి చేసినాం. అట్లా మటన్ చికెన్ కూరగాయలు. ఇక మా ఊళ్ళో కొంతమంది సార్ మసూద్ సార్ ఉంటాడు, ఆయన కూడా ఆల్మోస్ట్ అందరికి సహకారం చేశారు. ఆయనతో పాటుగా మేము కూడా మాకు తెలిసినంత వృతాభక్తిగా ఊళ్ళో విలేజ్ లో కూడా మాకు ఒక గ్రామ పంచాయతీ 4 విలేజ్లు 4 విలేజ్లకు మేము ప్రతి ఊళ్ళకి తిరిగి వాళ్ళకి ఏం కావాలంటే కూడా ముందుండి మంచి చెడు రేపోతే ఎవరైనా ఇట్లే ఆర్థికంగా లేకున్నా ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కూడా మా వంతుగా ఎంతో అంత భక్తిగా మేము చేస్తాం. ఇప్పటికైనా చేస్తాం. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా కొంచెం కొంచెం చేయాలని అనుకుంటున్నాం. అంత చాలా సంతోషం అన్న. ఎందుకంటే కరోనా మూమెంట్ లో చాలా మంది ఉన్నదాన్ని కాపాడుకోవాలి, నేను బతు చాలనేది ఉంది. కానీ ఆ మానవత్వం మీరు చేయడం కూడా అట్లా చేయాలని, అంటే మీరు ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆ అలవాటు ఎట్లా వచ్చినాయి, లేకపోతే ఎట్లా అట్లా సేవలు చేయాలనేది ఎట్లా? సేవా కార్యక్రమం అంటే నేను ఫస్ట్ నాకేందో కానీ హెల్పింగ్ నా ఇంట్లో నేను 100 సంపాదిస్తున్నంటే 90% ఒక ఇంట్లో 50 ఇస్తే బయట 50 ఖర్చు పెడతా. అది ఏదైనా ఉన్నది నాకు వచ్చిన దాంట్లో సమాజానికి. ఇంకోటి ఏంటంటే నేచర్ కు మనం ఇస్తే మనకు నేచర్ ఇస్తుంది. ఎందుకంటే దాన్ని రేపు బేస్ మనం ప్రతి విషయంలో కానీ నేనే తినాలి నేనే ఉండాలంటే సమాజంలో ఎవరు ఉండవు. దాన్ని అట్లాంటప్పుడు మనం కూడా 10 మందికి హెల్ప్ చేస్తే దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం 10 మందికి ఇస్తున్నాం. అట్లాంటి ఉద్దేశంలో మనకు మా ఊళ్ళో కానీ పక్క ఊళ్ళో కానీ ఇప్పటికి ఏదైనా ఆపత్తి మంచి చెడు ఏదైనా అంటే మేము ముందుంటాం, దాన్ని కార్యక్రమం చేస్తాం. కరోనా మూమెంట్ లో కూడా ఎవరికి ఆలోచన రాదు. ఎందుకో నాకు ఆ టైం ఏమనిపించిందో కానీ అరే మనం బయట మాస్కులు దొరకాలంటే చాలా టైట్ గా ఉండే. మళ్ళా ఒక విలేజ్ పోయి అమ్మన్ గల దగ్గర పోయి మామూలు క్లాత్ తెచ్చి కుట్టిపించినాం దాన్ని మొత్తం. దాదాపు మాకు 1000 అంటే దాదాపు 1200 కుట్టించినాం. కుట్టించి శానిటైజర్లు ఇప్పించి అక్కడ మనకు నారాయణ సార్ కూడా వచ్చిండే, కొన్ని శానిటైజర్లు కొన్ని ఇచ్చిండు ఆయన కూడా. ఇవి అన్ని కలిపి మేము ఊర్లో 4 విలేజ్ లో ఎక్కడున్నా కానీ పంచి ప్రోగ్రామ్ చేసినట్టు. ఇప్పటికి కూడా కొన్ని విషయాల బోనాలు కానీ బోనాలలో కూడా ఏదైనా కార్యక్రమం కావాలంటే జల్దీ మనం ముందే ఉంటాం. జల్దీ ఆ విషయంలో కూడా ముందే ఉంటాం. ఊళ్ళో చిన్న చిన్న ఆటలు ఏదైనా ఆడుతుంటాం. అట్లా దాంట్లో కూడా సేవా కార్యక్రమం ముందే ఉంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చింది ఏంటంటే చిన్న మనకు వినాయకుడు అనేది ఒక బేస్ ఉంటుండే కామన్. అసలు నాకు అదృష్టం అనేది వినాయకుడు అనుకుంటాను నేను ఒక రకం చూస్తే. మామూలు రాజకీయ నాయకులు ఎక్కువ యూజ్ చేసుకుంటారు. నేను మట్టి బొమ్మని కనీసం నాకు ఒక 10 ఏళ్ళు ఉన్నప్పుడు మట్టి బొమ్మని తయారు చేసి పెట్టిన ఇంటి దగ్గర చిన్న ఆకులు వేసి. అట్లా ఇంటి నుంచి స్టార్ట్ అయింది నా జీవితం ఏందో కానీ. అసలు యాక్చువల్గా అయితే ఇంటికాడ కొంచెం చిన్నగా మామూలు వేసి పందిరి కింద పెట్టి పెద్ద మనుషుల తోలుకొచ్చి ఆ రోజుల్ని అప్పట్లో అయితే పూజ చేసి పొలిగూర పెట్టి అప్పట్లో ఊళ్ళలో కూడా కోలాటాలు బతుకమ్మలు మంచి చేస్తుంటారు. నైట్ 11, 12 ఆ టైంలో 12 గంటల దాకా చేసి కూడా ప్రతి విషయంలో కూడా అంత సహకరించేది మనం ఊళ్ళో కూడా. అట్లా 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 మన ప్రయాణం కొంచెం 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 ఎదుర్కొంటూ ఆ మూమెంట్ తోనే నాకు స్టార్ట్ అయింది అసలు జీవితం అనేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ వినాయకుడి నుంచే కొంచెం కొంచెం మనకు ఏదైనా వినాయకుడు కూడా టూర్ పెట్టినామంటే ఎవరిని నేను ఏది ఆశించలేదు ఇప్పటివరకు కూడా. ప్రతి విషయంలో కానీ టూరు
శ్రీశైలం కానీ, మంత్రాలయం కానీ, మానంది కానీ, తిరుపతి పోలేదు. ఉమ్, ఆల్మోస్ట్ భద్రాచలం కానీ, ఉమ్, సాగర్ కానీ, ఉమ్, నా సొంతం నేను నేను అనుకుంటాను ఉమ్, 10 మందికి తీసుకపోతే ఉమ్, వాళ్ళు కూడా సంతోషపడతారనే ఉద్దేశంతో నేను ప్రతి ఇయర్ తీసుకుపోతుంటే ఉమ్, ఒక ఇక ఒక 5 ఇయర్స్ నుంచి కొంచెం నేను ఉమ్, చేయట్లేదు అసలు. ఏంటంటే ఆ టైంలో జరగట్లేదు. ఇప్పుడు కూడా ఈ నాయకుడు కానీ ఊళ్ళో చిన్న చిన్న ఏదన్నా నా వంతు నేను పక్క సేవ అయితే చేస్తుంటా. అదే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదన్నా కొన్ని స్ట్రగుల్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీ ఉన్న ఈ జన్లో అటువంటి ప్రాబ్లమ్స్ కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ బయట పరంగా కానీ మనం వర్క్ చేసే ఆర్థిక పరంగా కానీ ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా చూసిరా? అంటే ప్రాబ్లం చాలా చూసిన. నా జీవితం అప్ అండ్ డౌన్ చాలా చూసిన. ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పుడు నాకు ఒక రకంగా చూస్తే హెల్త్ పరంగా మా భార్య హెల్త్ కొన్ని విషయాల ఎవరు సహకారం లేదు ఆ రోజులో కూడా. లేకుంటే కూడా దాన్ని నిలదొక్కుని రేపు నేను నా వర్క్ నేను చేసుకుంటూ ఇక మా పిల్లలు కూడా కొంచెం లేట్ సందర్భంలో అయింది. ఒక 10 ఇయర్స్ మస్తు ఇబ్బంది పడ్డా మామూలుగా. ఉండి లేక ఓ టైంలో అసలు నైట్ నేను ఇప్పుడు కూడా ఉదయం నేను 4:30కి లేస్తే మ్యాక్సిమం 6 బయటికి వెళ్తే నైట్ వచ్చే వరకు 10 అవుతుంది. నాకు ఇప్పుడు కూడా నేను ఎంత వర్క్ చేస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. వర్క్ లేకపోతే ఎందుకంటే మన జీవితం లేదు. నేను పని చేసుకుంటూ 10 మందిని గౌరవించుకుంటూ 10 మందికి సాయం చేసుకుంటూ నేను ఈ విషయంలో మాత్రం ఎలాంటి విషయంలో కానీ ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదు. వర్క్ అనేది కొంచెం మనకు ఉంటేనే ఆర్థికంగా ఉంటాం. అంటే విషాద సంఘటన ఏమైనా జరిగినప్పుడు ఉంటే కానీ కొన్ని ఏమైనా మీకు ఎదురుపడ్డాయా? పడ్డాయి. విషాదం అంటే కొంచెం మామూలుగా మా భార్యకి హెల్త్ బాగాలేకపోతే ఆ టైంలో మేము అంతా వన్ సైడ్ చూసుకోవడం, ఇక్కడ వర్క్ చూసుకోవడం. అక్కడ నేను ఇక్కడ బేస్ ఏంటంటే నాకు ఒక అదృష్టం ఏంటంటే ఉద్యమకారంగా గెలిచిన. మనకి ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ వస్తుంది ఊరు. అప్ అండ్ డౌన్ చేసిన రోజులోనే ఇక్కడ ఫ్యామిలీ చూసుకోవాలి, అక్కడ వర్క్ చూసుకోవాలి. ఊళ్ళో ఏదైనా జరిగితే కూడా అప్ అండ్ డౌన్ పోయి రావడం. నైట్ వర్షం అనేది లేదు, నైట్ అనేది లేదు. అక్కడ అందరికి అక్కడ మాట దక్కిచ్చేది, ఇక్కడ నా ఫ్యామిలీ చూసుకునేది, అక్కడ వర్క్ చూసుకునేది. అంటే మీ ఫ్యామిలీ పరంగా మీ అన్నదమ్ములే కావచ్చు అమ్మ నాన్న కావచ్చు సపోర్ట్ ఎట్లా ఉండదు అన్న మీరు చేసే కార్యం? అంటే మనలకు ఏంటంటే అమ్మ నాయన కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం జర సైలెంట్, మన ఏదో మనం తీసుకున్నాము మనం అంత వరకు ఉందాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మా వాడు చేస్తూ సంతోషపడతారు కానీ ఇట్లాంటి విషయాలు తెలియదు వాళ్ళకి. ఇక తెలియనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే మనకు తెలియదు, వాడు ఏం చేస్తుండో మాకు కూడా తెలియదు అనేది కొంచెం ఫీల్ లో ఉంటారు. ఎంతైనా సపోర్ట్ ఉన్నట్టే, సపోర్ట్ ఉన్నట్టే. ఇబ్బంది పెట్టరు, రారు కానీ కాబట్టి తెలియదు వాళ్ళకి. సరే చేస్తుండగా చూస్తుంటారు అంతే తప్ప ఎలాంటి విషయంలో వాళ్ళు వద్దు అనేది నా దగ్గర రారు. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి వాళ్ళకు తాట అంటే అరే ఫస్ట్ నుంచి చేస్తాడు, వాడు ఊరి విషయంలో చేస్తాడు అనేది మైండ్ లో వాళ్ళు ఉంటే కూడా నా విషయంలో ఏం మాట్లాడరు వాళ్ళు. ఆల్మోస్ట్ సహకరించినట్టే వాళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు మనకు వాళ్ళకి తెలియదు కాబట్టి ముందుకు రారు. అంటే పెళ్లి కాకముందు కానీ కొన్ని ఏమైనా ఉంటే చేస్తే మన తల్లిదండ్రులు భరిస్తారనా? కొంతమందికి ఏం చేస్తారంటే పెళ్లి అయిన తర్వాత అత్తగారు కూడా వద్దులే అనేది ఉంటది. మీ అత్తగారి నుంచి మీకు ఏ కార్యక్రమం ఎప్పుడు మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అన్న మీ అత్తగారు? అంటే మా అత్తగారు వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే చిన్న గ్రామం కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఏం తెలియదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే నా బిడ్డ బాగుంటదని అనుకున్నంత వరకే. వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే మళ్ళీ ఏం చేసినా సరే మా బిడ్డని మంచిగా చూసుకుంటాడు, ఆయన ఉన్నాడులే అనేది ఒక మైండ్ లో ఉంటారు. అది నమ్మకం అంతేగా. ఆ నమ్మకం వాళ్ళ నేను ఉంచుకున్న కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఇప్పటి వరకు ఏం ప్రశ్నించరు. ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు వచ్చి ఒక రోజు కూడా నన్ను ప్రశ్నించరు. వస్తారు, వాళ్ళు ఏదో ఉంటారు, చేసుకొని పోతారు. ఇంకోటి ఏంటంటే మా భార్య కూడా వాళ్ళ ఇంటికి తక్కువ, వాళ్ళ ఇంటికి కూడా పంపియం. అసలు పంపియనని కాదు, ఆమె పోదు. ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ ఉంటది, ఏదన్నా బయటకు వెళ్ళాల్సి వస్తుంది, పిల్లలు ఇక అట్లాంటి విషయంలో అవి కూడా వద్దులే, ఆయన ఉన్నప్పుడు నేను ఏరుకోను. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు కాదు ఎవరిని అసలు దృష్టిలో పెట్టుకోదు, నేను ఒకరిని ఉంటే చాలు అనుకుంటాను ఆమె కూడా. అంటే మామూలుగా ఈ సేవా కార్యక్రమం అనేది కొన్ని నుంచి చేస్తారు. ఈ సేవలు చేసిన వాళ్ళు కూడా గుర్తించి ఒక అవార్డు ఇస్తారనే విషయం ఏమైనా ఐడియా ఉందా మీకు? నాకు ఈ ఐడియా అయితే లేదు, నిజం చెప్పాలంటే ఈ ఐడియా లేదు. ఇట్లా వస్తుందని తెలియదు, మనం ఎడుకోయి కూడా ఏమైనా చేస్తే ఇట్లా అవుతుందని కూడా తెలియదు. అంటే మనం దాదాపు ఇప్పటి కూడా 25 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు చేసుకుంటూ వస్తున్నాను కానీ చిన్నదో పెద్దదో చేసుకుంటుంది నాకైతే గుర్తుంటారు. ఇక్కడ ఏంటంటే మాకు విలేజ్ లో మాకు మా పర్సన్ దగ్గర మాకు విలేకరు ఉంటాడు, అతను కూడా మాకు అల్లుడు అవుతాడు. కానీ ఆయన నుంచి మాకు నన్ను వెలుగులో తీయడం అంటే ఆయనే. ఎవరొకరు అంటే గుర్తించి చేస్తుండు కదా మనం కూడా గుర్తింపు ఇవ్వలేదని చెప్పేసి ఆయన దృష్టిలో
టైం అది ఆ ప్రకృతి ఇస్తుండాలే మనం అనుకుంటూ అదే పోతుండాలి. అన్న. ఆయన ఇప్పుడు ఆ, ఇప్పుడు ఎంతో అంత మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సమాజంలో కొంచెం అన్నా ఉంది. ఆ. అలాంటి వాళ్ళకు గుర్తించడం కూడా ఒక ఒక మంచి అది పెద్ద గొప్ప ఇక విషయమే అది కదా. అవార్డు కంటే పెద్దది, ఆ, గుర్తించడమే పెద్దది. అది అన్న. ఆ, ఆ, అందరు చూసుకుంటూ పోతారు, అన్ని ఆ, చేస్తారు, కానీ ఉమ్, మనల్ని గుర్తించడం అంటే అది ఉమ్, మామూలు మాట కాదు అది. ఎందుకంటే మనం వెలుగులోకి తేవడం, ఆ, 10 మందిలో దృష్టిలో ఉన్నాం, ఉమ్, చేస్తున్నాం, చిన్న చిన్న లోపల మస్తు చేస్తున్నాం, కానీ నాకు గుర్తింపు ఉండదు కదా ఉమ్. 10 అంటే విషయాల్లో కానీ. అన్న ఇప్పుడు అవార్డు ఇచ్చేటప్పుడు ఫోన్ చేస్తారు. ఉమ్. ఆ ఫోన్ మీకు వచ్చింది ఒక అవార్డు వస్తుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది అన్నప్పుడు? అంటే అసలు యాక్చువల్గా నేను ఇప్పుడు చేసిన దానికంటే ఒక ఆ, అంత రెట్టింపు ఇచ్చింది అసలు. అదే అంటే ఇంకో 50 ఏళ్ళు కూడా ఇంకా చేయాలని ఉత్సాహం అదే అది. జరిగింది నాకు. అసలు నాకు అవార్డు ఇవ్వడం, ఉమ్, ఫోన్ రావడం అంటే నేను అసలు అమ్మ, మనం చేసినాం కదా, ఉమ్, ఇవన్నీ చేసి రాసి పంపించేటోళ్ళు కూడా ఇల్లు తీసేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ, కానీ ఇన్ని ఆ, చేసినామని ఉమ్, రాసినాక నాకు అర్థమైంది, అరే ఆ, నేను నిజమే కదా చేసిన కదా అదే. అనేది అప్పుడు అర్థం. ఎవరైనా నిజానికే ఇస్తారని ఆ, అవార్డులు అనేది ఎట్లా ఉండవు. అవ్. ఒక మనిషిని గుర్తించి మనకు అవార్డు ఇవ్వడం అంటే మామూలు విషయం. ఇటువంటి సేవా కార్యక్రమాలు అవార్డు ఇవ్వడం ఉండడం వల్లనే నాకు కొంచెం మానవత్వం మనుషులలో కొంచెం అవ్. కాపాడినట్టు అయిపోతుంది కదా. నేను ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మందికి ఏం చెప్తా అంటే, ఉమ్, మనం ఏం చేసినామని కాదు, ఉమ్, జీవితంలో ఉమ్, పుట్టుక మనతో చేతిలో లేదు, ఉమ్, చావు మన చేతిలో లేదు. ఉమ్, మధ్యలో ఏం చేస్తున్నాం మనది సొంతం ఓన్. ఉమ్, జీవితంలో మిగిలేది ఒక ఉమ్, పేరు ఒకటే. ఉమ్, మనం ఎంత నేచర్ మనకు మన దేవుడు ఇచ్చిండు, అవు, మనం కూడా దేవునికి ఏం చేస్తాం, ఉమ్, 10 మందికి చేస్తే. ఉమ్, అందరు చాలా మంది ఏమనుకుంటారు, గుళ్ళకు అది చేస్తా అనుకుంటారు, కానీ అవు, ప్రతి మనిషికి సేవ చేసినప్పుడే దేవుడు, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది, దేవుడు కూడా సహకరిస్తాడు. వాస్తవం. అందరికి ఇప్పుడు ఉమ్, ఉన్న ప్రాణికి ఉమ్, దేవుడు అందరు పెట్టిన భిక్ష. ఉమ్. ఇంకోటన్నా, ఆ, ప్రకృతి కన్నా ఆ, వీటికన్నా మెయిన్గా ఆ, ఇంకోటి ఎట్టుంటుందన్న మీరు చేసే కార్యక్రమం చాలా మంది ఏమంటే మనం 10 రూపాయలు తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి, మన పిల్లలకు మంచి సెట్ చేసుకోవాలి, చదివించుకోవాలి, మనం ఏందో మనం ఉంటుంది. అటువంటి కాలంలో మెయిన్గా ప్రకృతి కన్నా మించిన సపోర్టు భార్య సపోర్ట్ ఉంటుంది. మేడం వాళ్ళ సపోర్ట్ మీకు ఎట్టుంటుంది అన్న? అంటే కొత్త మ్యారేజ్ అయిన కొత్తలో తెలియదు. ఆ, ఆమె కూడా ఏంటంటే ఇంట్లో ఉండేది పెద్ద ఏం తెలియదు. ఆ, అప్పట్లో కూడా నేనేమనుకున్నా అంటే కొన్ని విషయాలు అనేది. ఆ, కానీ ఎప్పుడైతే మేము జేఎస్కి గెలిచినామో, ఉమ్, తన ఓటు తన వేసుకోలేదు. అర్రే, అసలు ఆ, ఆమెకు తెలియదు, ఆ, రాజకీయం తెలియదు, ఏం తెలియదు. ఉమ్, ఒక అవకాశం ఏంటంటే, ఒక జనరల్ మామూలుగా బీసీ మహిళ వచ్చినందుకు ఆమెను పెట్టినాము. ఉమ్, ఉమ్, ఆమె వచ్చి ఆ ప్రచారం తెలియదు, చేసింది అసలు, ఆమెకి ఎట్లా నిలబడదో తెలియదు, జస్ట్ సంతకాలు పెట్టింది, అన్ని చేసింది, కానీ ఉమ్. వార్డ్ నెంబర్ ఎట్లా ఉంటుందని కూడా తెలియదు. అంటే ఇప్పుడు మహిళ వచ్చింది అప్పుడు ఆ, మేడం చేసిందా? ఆ, మహిళ వచ్చింది, ఆహా, మేడం చేసింది. మేడం చేసింది. అంటే మేడం కూడా సేవా కార్యక్రమం ఎంటర్ చేసిరు మీరు. చేసిన అదృష్టం అది. అక్కడ నుంచి ఆమెకి ఏంది, ఆ, ఇప్పుడు ఆమె కూడా ఏమనుకుందంటే, ఆ నుంచి ఆమె కూడా అర్థమైంది, అదే. అరే సేవకార్యం చేస్తే ఇంత ఉంటుందా, ఉమ్, 10 మందికి సేవ చేస్తే మనకి ఈ గౌరవం ఉంటది, ఉమ్, 10 మందికి చేస్తే ఇంత. అంటే నేను ప్రతి దీంట్లో చెప్తుంటా, ఉమ్, మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసినామని కాదు, ఉమ్, శత్రువు వచ్చినా సరే కానీ మన ఇంట్లో ఎంత భోజనం పెట్టాలో లేదు. బా, ఉమ్, ఎందుకంటే వచ్చేది దేవుడు తెలియదు, ఉమ్, మంచి తెలియదు, చెడు తెలియదు. ఉమ్, ఇంటికి వచ్చినప్పుడు ఆ కనీసం మంచి నీళ్ళు ఇచ్చే, అప్పటి నుంచి కొంచెం 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 అప్పుడు తెలియదు, కానీ ఇంకా అప్పటి నుంచి ఆమె కూడా నాతో పాటు ప్రయాణం చేస్తుంది, ఇప్పటి కూడా ప్రయాణం చేస్తుంది, అంతేనా? తెలియకుండానే ప్రయాణం చేస్తుంది, అది నాకు తెలుసు. ఆ, ఇంకా నేనేందంటే ఎక్కువ పొగడుతో చేయను. ఆ, ఆమె కూడా చెప్తే ఏంటంటే, మనం ఏదన్నా ఇంకా చేయాలి ఇంకా చేయాలని రోజు చెప్తుంటా. ఉమ్, ఉమ్, ఇంట్లో కూడా 10 విషయాలు, ఎవరైనా వచ్చినాకో లీలి, ఉమ్, మనం ఇంటికి వచ్చినాకో ఏం లేకున్నా సరే లీలు ఇచ్చి పంపి, వాళ్ళకి ఏదన్నా మంచో చెడు వస్తుంది. ఉమ్, జీవితం అనేది మనం ఉమ్, వస్తున్నాం పోతున్నాం, ఉమ్, కానీ ఫ్యూచర్లో ఏంటంటే మనల్ని చూసి ఇంకో నలుగురు తయారు కావాలి. అవు, అరే వీళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయదు, ఉమ్, అట్లాంటప్పుడు 10 మందికి న్యాయం జరుగుతుంది. అవును. కానీ మనం తెలిసి కూడా సైలెంట్గా ఉండి ఎవరికి సేవ చేయకుండా నా ఇంట్లో నేను ఉంటే అంటే అది కరెక్ట్ కాదు. అది. చెప్పేంత వరకు ఆమె ఫస్ట్ చెప్తే కొంచెం ఆలోచిస్తుంది, ఉమ్. తర్వాత నాకన్నా ముందే ఉంటుంది. అదేనా, భర్తకు భార్య, భార్యకు భర్త రోల్ మోడల్. ఆ, వీళ్ళిద్దరు ఉంటేనే పిల్లలకు ఆ, పాటు మనం ఉంటాం. ఉంటది. అట్లా ఓకేనా? ఇప్పుడు ఆమె కూడా చాలా వరకు అయితే ఉమ్, నేను ఇంట్లో ఉండను, ఉమ్, ఇంటికి ఇప్పటి కూడా ఉమ్, ఎవరన్నా వస్తే ఖచ్చితంగా కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి, ఉమ్, ఏదైనా లేకుంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే ఆమెనే చేస్తుంటారు. చెప్తా ఊళ్ళో పోయినప్పుడు ఉమ్, ప్రతి విషయంలో మనం ముందు ఉండాలి, ఉమ్, మనం ముందు ఉండాలి. మనకు దేవుడు ఇచ్చిండు, మనం అంతే. దేవునికి ఇస్తున్నాం అంతే. ఉమ్, ప్రకృతితో పాటు మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఉమ్, ప్రతి విషయాల్లో నువ్వు ఎవ్వరిని అనకు, ఉమ్, ఏ చేయకు. ఉమ్, ఒక మనిషి మాట అంటున్నాడంటే తర్వాత ఓ టైంలో వచ్చి వాళ్ళే అనుకుంటారు, అరే వీళ్ళు ఉమ్, ఇంత ఇట్లాంటి వాళ్ళు మనం ఎందుకు అంటున్నాం అనేది అనిపిస్తుంది. అది ఉమ్, మనం ఎదురు ప్రశ్నించవద్దు. ఉమ్, అట్లాంటి విషయాలు చాలా వరకు అంటే అసలు ఇక ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా ఆమె ఇక అసలు నాకన్నా ముందు ఉంటుంది, చెయ్యి ఏం కాదు, గట్టిగా ఉంటుంది ఆ. ఏ విషయాల్లో కానీ మనకు చెయ్యి. ఎందుకంటే ఆల్రెడీ మేడానికి సేవ అనేది ఒక పొలిటికల్ గా పరిచయం చేసింది. పరిచయం ఇక చేసి అది చేసినప్పుడు ఇంతమంది మాట్లాడుతుంటే చూస్తుంటుంది కాబట్టి అవును. ఆ,
కొంచెం ఆ భావాలు అనేది మనకు మీ అలవాట్లు ఆ, మీ సేవ కొంచెం ఆటోమేటిక్ గా ఇప్పుడు వచ్చేస్తుంది. కూడా నేను ఒకరోజు పోతే ఉండంగా పిల్లలు వేసుకుని ఆమె తన బాధ స్కూల్కి పోతుంది, ఆమెనే తెచ్చుకుంటది. ఉమ్, ఇప్పుడు ఏ విషయాల్లో కానీ ఆమెనే చేసుకుంటావు. ఒకప్పుడు తెలియదు కదా, ఉమ్, నువ్వు పిల్లలు ఉన్నారు అది అంటుండే. ఉమ్, ఇప్పుడు ఏందని తెలిసినాక ఇంకా అవార్డు వచ్చినాక కూడా ఇంకా చాలా హాయిగా. ఏం కాదు పో, నువ్వు అసలు 2 days ఉండి అక్కడ వర్క్ చేసి చేపిస్తున్నట్టు కూడా ఉమ్. చెయ్యి, ఏం కాదు చెయ్యి, సరేలే నేను చేసుకుంటా. అన్న, ఇప్పుడు మీకు అవార్డు వచ్చినప్పుడు మీ ఊర్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారన్న? మా ఊర్లో వాళ్ళు అసలు అవార్డు వచ్చినా నాకు అదే రోజు ఉమ్, నైట్ చూసిర్రు. అసలు సాయంత్రం ప్రోగ్రామ్ అయింది, ఆ, ఎర్లీ మార్నింగ్ అందరు ఫోన్ చేసిర్రు ఆల్మోస్ట్. ఆ, ఆ, నాకున్న అందరూ అసలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏం లేదు, ఉమ్, ఆల్మోస్ట్ అందరు చేసిర్రు. ఉమ్, ఇక మనకు ఊళ్ళో కూడా కొంచెం సన్మానం చేసి పెద్ద మనుషులు కూడా ఉమ్. ఆ, అంటే అక్కడ ఊళ్ళో పార్టీలకు అతీతంగానే ఉన్నారు అందరూ, ఆ, ఒక్కరని ఏం లేదు. ఆ, పార్టీలకు అతీతంగానే నాకు అందరూ ఉమ్, అందరూ ఫోన్ చేసి మరి వెల్కమ్ విష్ చెప్పారు. ఆ, ప్రతి విషయంలో కూడా అరే నువ్వు చేసినావని గ్రాండ్ గా అక్కడ మనకు సన్మానం చేసిరు. ఆ, అక్కడ లోకల్ గా అయితే కొంత పెద్ద మనుషులు ఉన్నారు, ఆ, అంటే బయటనేమో మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు కూడా ఒక హోదాలో ఉన్నారు వాళ్ళు కూడా. ఉమ్, అయితే ఊళ్ళకు అయితే ఒక మనకు సర్పంచ్ గారు అని ఉమ్, రవీంద్ర రెడ్డి ఉంటాడు, ఆహా, ఒక శ్రీనివాస్ సార్ అని ఆయన ఉంటాడు, ఉమ్, ఒక కృష్ణారెడ్డి, ఉమ్, యాదిరెడ్డి, ఉమ్, గోవర్ధన్ రావు, ఉమ్. ఒక మనోళ్ళు అక్కడ లోకల్ అంటే పెద్ద అంతా మనుషులు. మీ పాటల్లో పార్టీ అని ఏం లేదు, అందరు 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 ఇక ఊరికి ఊరు వచ్చింది, విషయాల్లో మీకు కనుకొచ్చి వచ్చిందంటే ఊరికి వచ్చినట్టు అవార్డు. మా మున్న గాని ఉమ్, అక్కడ ఎంపీటీసీ ఉంటాడు ఉమ్, మాకు, మున్పాలని ఉమ్, ఆయన గాని, ఉమ్, ఓ బాలమీయ సార్ ఉంటాడు. ఉమ్, ఇక అంతా మా కొంతమంది ఉద్యమకారులు పాతోళ్ళు, ఆ, ఆ, వాళ్ళు ఉమ్, కూడా ఆ, జగపతి, బొజ్జయ్య, ఉమ్, శ్రీరాములు, ఉమ్, కనీసం ఒక 10-20 మంది, ఇలా కొంచెం ప్రతి మనిషి. ఉమ్, ఇంకా కొంతమంది ఇక నాకు దగ్గర ఉన్న పర్సన్ కూడా ఉమ్, పరశురాము, శేఖరు, యాదగిరి, ఉమ్, ఆ ఇంకా సీను. ఉమ్, నేను ఇంకా సీన్ అంటే కొంచెం నాకు ఉమ్, దగ్గర, ఆ, ఇంటి ఇంటి మనిషిలాగా ఆ, ఆ, ఏ దానికైనా వెనుక ఉండి. ఉమ్, సీను, ఉమ్, వెంకటయ్య, ఉమ్, ఒక పోలీస్ వెంకటయ్య అని ఒక మన పెద్ద ఉమ్, మనిషి ఆయన కూడా, ఉమ్, ఆయన, ఉమ్, సిరాజు, ఉమ్, సిరాజు కూడా ఫస్ట్ ఉమ్, నుంచి నాకు సీను సిరాజు ఒక చెయ్యి ఎడమ చెయ్యి కుడి చెయ్యి అన్నట్టు ఉంటాం ఆ, మేము ఆ, ఏ విషయంలో కానీ. ఉమ్, అట్లాంటి ఇక మేము అసలు ఉమ్, ఏ దానికైనా చేస్తున్నాం అంటే వాళ్ళు ముందుంటారు. ఉమ్, ఉమ్, నేను వాళ్ళు ఏమైనా చేస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా ముందుంటాను, ఉమ్, వాళ్ళ విషయంలో నేను ముందుంటా, ఉమ్, నా విషయంలో వాళ్ళు ముందుంటారు. ఉమ్, ఇక ప్రతి ఒక్కరు ఒక పేరు అంటే కొంచెం అంత మంది మర్చిపోతాం, కొంతమంది చెప్పలే కానీ ఉమ్, ఆల్మోస్ట్ ఎంతమంది ఊళ్ళో ఎంతమంది అందరికి. నాకు ఇంకోటి రిలేషన్ ఏంటంటే, ఉమ్, మా ఊరు వరకు అయితే నాకు ఒక రిలేషన్, ఉమ్, వీళ్ళు వాళ్ళు ఈ క్యాస్ట్ అని ఏం ఉండదు. ఉమ్, ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ప్రేమతోనే పిలుస్తారు, వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా నాకు ఇంటికి వచ్చి చెప్తారు. ఆ, వాళ్ళ ఇంట్లో పోయి నేను కూర్చుంటా, అచ్చా, అచ్చా, ఆ, వాళ్ళ ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములతో ఈక్వల్ గా మాట్లాడతా, ఉమ్, ఒకరితో ఇక్కడ ఇద్దరితో నేను మాట్లాడేదే ఉండదు. ఉమ్, ఇక అసలు కొంతమంది ఇక మన ఊళ్ళో పిల్లలు కూడా కొంతమంది రమేష్ అని కొంత ఉమ్, సైదులు, ఉమ్, వాళ్ళు కూడా కొంచెం ఉద్యోగాలే, వాళ్ళు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. ఉమ్, ఉమ్, వాళ్ళు కూడా ఫోన్ చేసి కూడా మనకు మంచి వెల్కమ్, ఉమ్, మన ఊరికి గుర్తింపు వచ్చింది. అది, ఇక పక్క ఊళ్ళో కూడా ఒక మాకు విలేజ్ లో ఉన్నారు, ఉమ్, పక్క ఊళ్ళో కూడా ఫోన్ చేసి అనా ఉమ్, సంతోషం నీకు అవార్డు వచ్చింది, మేము నువ్వు ఏడగలిసినా సరే ఉమ్, మేము ప్రతి విషయంలో నీ ఎమ్మటి ఉంటాం, ఉమ్, ఇట్లాంటి నువ్వు ముందు చేయాలి ఇంకా చాలా చేయాలని చెప్పి నన్ను ఇంకా ఎంకరేజ్, ఎంకరేజ్ ఇంకా చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇక మనం ఉన్న బేస్ తో పాటు ఏంటంటే మనం పెద్ద ఉమ్, ఆటికి మున్నోళ్ళం కాదు, మనకు తోచినంత వాళ్ళకి ఇప్పుడు కూడా టచ్ లో ఉంటున్నాం, ఉమ్, పోతున్నాం, మళ్ళీ పోతా ఉమ్, నెక్స్ట్ కాదు. ఉమ్, మన ప్రయాణం అయితే ఆగేది ఉండదు. ఈ ఉమ్, హెల్పింగ్ నేచర్ అనేది ఎంతో అంత ఊరి విషయాలు కానీ పక్క ఊరి విషయాలు కానీ ఉమ్, అందరికి సహకారం చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ ఉమ్, జీవితమే అందరు కలపాలి. అవు, ఇక మనం అంతకు మించి సంపాదించేది ఆస్తులు ఏమి ఉండవు. ఉండాలి, అందరు మనల్ని పంచుతున్నాం అంటే ఆడికే చాలు, మనకు ఉమ్, జీవితం ఎంత ఉన్నా కానీ పేరే మిగిలేదు మనకు. అంతే, ఆ పేరు కోసం 10 మంది హెల్పింగ్ నేచర్ చేసుకుంటా ఉమ్, ముందుకు ప్రయాణం చేస్తున్నాం. ఉమ్, దేవుడు ఇంకా కనిపిస్తే ఇంకా ఇంకా చేస్తాం, చేస్తారు ఇంకా చేస్తాం. ఇంకా నీ ఊరు నీకు కాదు అవార్డు వచ్చింది, నీ ఊళ్ళో నీకు సన్మానం అంటే నీ ఊరికే ఆ ఊరు అవార్డు చాలా ఇచ్చినట్టు. మంది అంటారు, ఏందంటారు అంటే ఉమ్, అరే మన ఊళ్ళకెళ్ళి ఒకరు వచ్చిర్రు, ఆ, ఈ అవార్డు రావడం కూడా మన ఊరికి గ్రేట్ అంటారు. ఉమ్, అదే వాస్తవం. అసలు నేనే ఒక అనుకున్నా, అరే అరే ఊరికి ఇంత గౌరవం ఉంటది ఆ, అనేది అవార్డు వచ్చినాక తెలిసింది నాకు. అదే అసలు పని. మీకు మీ పిల్లలకి అందరికీ విలేజ్ గౌరవం. చెప్పుకోవడం, ఒక విలేజ్ అంటే అరే పక్క ఊళ్ళో కూడా ఉమ్, మనం ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పి కూడా అరే నువ్వు ఊళ్ళో మంచి సేవ చేస్తున్నావు అంట కదా, ఏం ఉమ్. కాదు అరే మేము కూడా చేయాలి ఇట్లా అనేది వాళ్ళు కూడా అంటారు మధ్యలో. నలుగురు మనకైనా కలిసినప్పుడు ఇట్లా ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రాంలు అయినప్పుడు మంచిగా చేసినాం బాగుంది, వాళ్ళు కూడా మంచిగా
హ్యాపీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. మేము కూడా చేస్తాం అట్లా ఏమి ఉండదు, వాళ్ళు కూడా అంటుంటారు. ఇంకా నలుగురికి ఆదర్శం ఇంకా మనం తోసినంత ఇంకా మనం ఒకరిని ఆదర్శం అని చెప్పని కదా, మనం మనం చూసి ఇంకో నలుగురితో అయితే ఇంకా సంతోషం. సంతోషం. చిన్న చిన్న విలేజ్ లో ఏముంటుందంటే 10 మంది 10 సహకరిస్తేనే, 11 పని చేస్తుంటేనే, 10 మంది చేస్తేనే ఊరు డెవలప్ అవుతుంది. అంత మీదకి ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి కూడా మాకు బోనాలు లేకుంటే, బోనాలు కూడా ఊళ్ళో ఎల్లమ్మ దేవాలయం ఉంటే ఆడ మట్టి కొట్టించి, అసలు మట్టి కొట్టించి అక్కడ బోనాలు వేసినాం. మళ్ళీ మొన్న కూడా ఊళ్ళో పెద్ద మనుషుల సహకారంతో వాళ్ళతో కూడా ఇంక పోషమ్మ బోనాలు మళ్ళీ స్టార్ట్ చేసినాం. బోనాలు పోషమ్మ బోనాలు స్టార్ట్ చేసినాం, ఇంతకుముందు ఎల్లమ్మ బోనాలు స్టార్ట్ చేసినాం. ఇక మళ్ళీ ఇంకా అంటే మేము కమాన్ గాని ఇంకొకటి దేవాలయాన్ని కూడా మా చేతనైనా చేయాలని మనం ఆల్రెడీ ప్రయత్నంలో ఉన్నా. దేవుడు మనకు కొంచెం కలిసినట్టు ఖచ్చితంగా దేవాలయం కూడా కొంచెం ఏదో చేయాలనుకుంటున్నా. ఇంకా కూడా దేవుళ్ళ విషయంలో కానీ ఊరు విషయంలో కానీ చిన్న చిన్న ఏది ఉన్నా సరే అవకాశం వస్తే మంచి చేస్తారంట. ఇంకా ఇక మేము డెవలప్ విషయంలో కాంప్రమైజ్ కాము, ఊరు కోసమే అన్నట్టు చేయాలి. ఇంకా మాకు ఎంతవరకు ఉన్నా నా ఫ్యామిలీ వరకు ఒక 20% 30% కష్టపడ్డా, ఊరు విషయంలో మాత్రం 75% కష్టపడాలనుకుంటున్నాను. సంతోషం. మేడం గారు, ఇప్పుడు మీ సార్ గారు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫస్ట్ ఎలా ఇప్పుడు అవార్డు వచ్చింది కదా మేడం, ఎలా ఫీల్ అవుతారు మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా అవార్డు వచ్చింది. కాకపోతే మా ఆయన ఎంత సేవ చేసినా కూడా కొంతమంది ఊర్లో గుర్తించడానికి కొంచెం బాధ అంతే. అప్పుడు అనుకునేది అంటే మీరు వార్డు మెంబర్ కూడా చేసారు కదా, ఒక వార్డు మెంబర్ గా చేసినప్పుడు అప్పుడు సేవలకు అప్పుడే ప్రజా సేవలకు అప్పుడే ఎంటర్ అప్పుడే తెలుసు నాకు, అంత ముందు అయితే చేసినప్పుడు మేడం మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ళ అవకాశాన్ని వార్డు మెంబర్ గా వచ్చినప్పుడు మీరు ఏమైనా పనులు చేయించారా అక్కడ? చాలా చేయించినాం. ఏమేమి చేసినాం? ఊర్లో మురమేయడం కానీ, సిలిండర్లు వచ్చినాయి ఇప్పించినాం. 85 సిలిండర్లు అసలు ఊళ్ళో మా ఊళ్ళో సిలిండర్ అనేది ఒక మామూలు ఒక 5-6 సిలిండర్లు ఉంటుంది. 100 కుటుంబాలు ఉంటాయి ఇప్పటికి. 85 సిలిండర్లు మేము వన్ సైడ్ ఒకసారి తెచ్చినాం. 85 సిలిండర్ ఇంటింటికి. సీసీ రోడ్లు కూడా అప్పుడు గతంలో ఒక 10 ఏళ్ల కింద సీసీ రోడ్ కూడా గతం 10 ఏళ్ల కింద ఒక సీసీ రోడ్ వేసి వదిలేసారు. మేము వచ్చినాక 2 సీసీ రోడ్లు వేసినాం. ఇంకోటి ఏంటంటే మేము వచ్చినాకనే రికార్డ్ రాసి పంపించినాం. ఈ ఇప్పుడు రోడ్లు ఎన్ని వస్తాయి, ఎంత బేస్ అని చెప్పేసి మేము రాసి పంపించిన నెక్స్ట్ మాకు ఎందుకంటే 5 ఏళ్ళ అవకాశం, 5 ఏళ్ళ అవకాశం అయిపోగానే మళ్ళీ ఎమ్మటి ఆ రోడ్లు శాంక్షన్ అయినాయి కాబట్టి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డాయి. అసలు యాక్చువల్ ఏంటంటే మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ జూబేల్ కింద. మాకు అప్పుడు మేము పదవులు అసలు జేఎస్కేలు గెలిచినప్పుడు తెలంగాణ రాలే. తెలంగాణ రాలే. తెలంగాణ కోసం మేము గెలిచినాక కూడా ఫైటే. తెలంగాణ అప్పుడు రాలే. తెలంగాణ కోసం మేము ఫైట్ చేసిన మూమెంట్ లోనే ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ మాకు అప్పుడు మసూద్ సార్ అని మాకు పెద్ద పంచాయన ఊళ్ళో అన్ని విషయాలు ట్యాంక్ దేవాలయం కానీ చాలా వరకు పనిచేసింది. అయితే మాకు గతం రాసిచ్చిండు. దాని తీర్మానం కోసం మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీలో కనీసం ఏ మీటింగ్ ప్రతి మీటింగ్ లా గ్రామ పంచాయతీ మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో లెటర్ ఇస్తాం, మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి, సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి. అంటే ఆల్రెడీ చేసిన బేస్ అంతా అయిపోయింది, జస్ట్ జనాభా తక్కువ ఉందని చేయలే. పక్క విలేజ్లు కలవడానికి కొంచెం కష్టం ఉందని. ఇంకోటి ఏంటంటే ఇక మాకు ఎట్లా గ్రామ పంచాయతీ సపరేట్ కావాలి, ఫైట్ ప్రతిసారి ఫైటే మాకు అక్కడ ఫైట్ చేస్తూ. ఇంకోటి ఏంటంటే మేము గెలిచిన మూమెంట్ లోనే ఆ తర్వాతనే తెలంగాణ ఏర్పడ్డది, మనకు గ్రామ పంచాయతీ సపరేట్ అయ్యింది. అంటే మాకు కూడా ఒక సంతోషం. అంటే అప్పుడు వేరే గ్రామ పంచాయతీ కదా మీరు వేరే గ్రామ పంచాయతీ మాది జూపేలి గ్రామ పంచాయతీ 3,000 పొందే ఉంటుండే గ్రామ పంచాయతీలో. అక్కడ జనాభా మాకు ఒక ఓటర్ సంఖ్య వచ్చేసి 285 ఓట్లు మాకు అక్కడ ఓటర్ సంఖ్య వచ్చేసి. అదే డివైడ్ చేస్తే మాకు 2 గ్రామ పంచాయతీలు అయితే అంటే మాకు తక్కువ ఉంది జనాభా. మా ఊరికి జనాభా తక్కువ ఉండే, 300 చిల్లర ఉండే. కొంచెం పక్కన విలేజ్ సపోర్ట్ తీసుకొని వేరే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసారు. అప్పుడు తీర్మానం చేసి పంపించి మళ్ళీ గ్రామ పంచాయతీ కోసం డివైడ్ చేయించి. అంటే ఇంకోటి ఏంటంటే తెలంగాణ రావడం, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆయన కూడా అన్ని గ్రామ పంచాయతీ సపరేట్ చేయడం మాకు ముందే ఆప్షన్ ఉంది. అప్పటికి ఒక 5 years ముందే ఆప్షన్ ఉంది మాకు. ఆ ఆప్షన్ కోసం కొట్లాడినా. అంటే మా సార్ చేసిండు అని చెప్పేసి సార్ చెప్పేది నాకు, వెంకటేష్ ఎట్లా చేసి తీర్మానం చెప్పి
తీర్మానం చేపిస్తే మనకు ఏదో ఏదో టైంలో మనకు గ్రామ పంచాయత్ సపరేట్ కావాలి, మనకు లాంగ్ అంటే ఎవరు చెప్పారు అట్లా తీర్మానం అంటే చేసి? మాకు ఇక్కడ లోకల్ గా మాకు ఊళ్ళో విలేజ్ సార్ ఉంటాడు లీడర్. లీడర్ ఏం కదా ఆ, సార్. ఏంటంటే ఆయన ఇక్కడ ఆల్రెడీ కాలేజీలు ఉన్నాయి, ఉమ్, షుగర్ వాళ్ళ కాలేజీ ఉన్నాయి సారు, ఆయన మొత్తం ఆయనే మా ఊరికి ఉమ్, ఉమ్, ఏదున్నా సర్పంచ్ కంటే ఇక డబల్ చేసింది. ఉమ్, అసలు యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఆయనదే ఉమ్, పెద్ద వాటర్ ఉమ్, ప్లస్ గుడి ఉమ్, రోడ్లు ఉమ్. ఏ విషయంలో కానీ ఆయన ముందున్నాడు. కొంచెం ఆయన కూడా కొంచెం గ్రామ పంచాయతీ లేక మాకు ఇబ్బంది అయ్యింది. ఆహా, ఉమ్, హాస్టల్ వచ్చింది ఉమ్, మాకు, నెక్స్ట్ హాస్టల్ వచ్చింది, హాస్పిటల్ వచ్చింది, ఉమ్, చాలా బేస్ వచ్చింది. కానీ కాకపోతే ఏంటంటే మధ్యలో కొంతమంది పక్కన వేరే విలేజ్ లీడర్లు వాళ్ళు ఏం చేశారంటే లేదు ఆ చిన్న ఊరికి అట్లా ఎట్లా ఇస్తారు, అదే, అదే, ఉంటుంది. ఉంటది కదా ఎవరైనా కానీ చిన్న విలేజ్ కి మీరు అన్ని ఇస్తే ఎట్లా అని చెప్పేసి కొంచెం కాంప్లైంట్ చేయడం, లేకపోతే పెద్ద విలేజ్ లో మాకు పెట్టాలి, మాకు పెట్టండి, వాళ్ళు ఇట్లా పెడతారని కొంచెం అదే వాళ్ళ సందర్భం జరిగి ఆగిపోయింది. లేకపోతే చాలా డెవలప్ అవుతుంటే మా సర్పంచ్ల కంటే ఆయన ఎక్కువ సొంతం ఆయన నిధులు పెట్టుకుని కూడా చేయించిండు, అంత గంభీరంగా చేసిండు. ఇక్కడ కూడా ఏదో విషయంలో కానీ పెద్ద మనిషిలాగా ఆయన ఉంటాడు, ప్రతి విషయంలో ఏడిపోయినా ఏ విషయంలో కానీ సారే చెప్పిండు, వెంకటేష్ ఇది ఇట్లా అయితే లేదు, తీర్మానం చేపిస్తే మనకు కొన్ని పనులు అయిపోతాయి ఆల్రెడీ, వాళ్ళు అప్పుడు గతంలో చేయలేదు, మాకు చేయనీయలేదు అని సార్ చెప్పడం వల్ల కూడా మేము కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడి కూడా ఒప్పించినాం అక్కడ పెద్ద మనుషులతో కూడా, లేదు సార్ మాకు సపరేట్ కావాలి, ఏ విషయంలో కానీ మాకు సపరేట్ కావాలంటే వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు. ఇక అది ఆ మూమెంట్ లో జనాభా పరంగా ఎక్కువైంది కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామ పంచాయతీ సపరేట్ ఏర్పడ్డాయి. ఏర్పడ్డప్పుడు ఇక మాకు కూడా తొందరనే అయిపోయింది. కొంచెం ఏ విషయాల్లో కానీ సిలిండర్లు కానీ ఒకటి ఏంటంటే ఊళ్ళో సిలిండర్లు తీసుకుపోయినాం, రోడ్లు వేయించినాం, ఆల్రెడీ ఇక గ్రామ పంచాయతీ సపరేట్ అయింది, తెలంగాణ వచ్చింది, ఇక ఆల్మోస్ట్ అందరినీ కలుపుకోపోయి ఇంతవరకు అయితే ఊరి విషయంలో మాత్రం ఏ విషయంలో అసలు ఇప్పుడు కూడా ఇంకా ఊరికి చాలా చేసేది ఉంది. అదే కమాన్ కూడా కొంచెం త్వరలో అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఊళ్ళో కమాన్ కూడా బేస్ చేసి చేస్తాను. అట్లా ఏం చదువుతున్నాము? 6th క్లాస్. 6th క్లాస్. మీ నాయనకు ఒక అవార్డు వచ్చింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా. హ్యాపీగానా? ఎందుకు వచ్చింది తెలుసా మీ నాన్నకు అవార్డు? సేవా ఐకాన్. సేవా ఐకాన్ అవార్డు వచ్చింది. అంటే అందరికి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేసుకున్నావు. మీకు ఏం చెప్తాడు డాడీ మళ్ళీ మామూలుగా సమాజంలో ఎట్లా ఉండాలి ఏమన్నా చెప్తాడా? చెప్తాడు. ఏమంటాడు? అంటే ఎప్పుడు మనం చేయకున్నా గానీ అవతలకు సాయం చేయాలి, ఎప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినా నీళ్లు లేకపోతే ఏదైనా ఒకటి ఇయ్యాలని చెప్తాడు. ఏం పేరేనా? ఏం పేరు? సాయితేజ. సాయితేజ. ఇప్పుడు మీ డాడీకి ఒక అవార్డు వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అందరికి షేర్ చేసుకున్నావు మీ ఫ్రెండ్స్కి అందరికి? ఎందుకు వచ్చిందో తెలుసా మీ డాడీకి అవార్డు? సేవ చేసినాను. చేసాను. మరి నువ్వు కూడా అలాంటి మీ డాడీ అడుగుతా నడవాలని ఏమైనా ఆలోచన ఉన్నాయా నీకు? మామూలుగా చదువుకొని ఏం కావాలనుకుంటావు? రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నావా? ఇంకేమన్నా బిజినెస్ చేసుకుంటూ అంటే ఆఫీస్ అట్లా? అంటే మీ నాయన తర్వాత నువ్వు కూడా సేవా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, చేస్తావు అంటే ఆదర్శంగా ఉండే పని చేస్తూ ఉంటారు. మొత్తం మీద హ్యాపీ మీ ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్తో అందరూ పంచుకొని మంచిగా ఉండి. మేడం మీ సార్కి అవార్డు వచ్చినప్పుడు కొద్దిగా మీరు ఓన్లీ పేపర్ వల్ల చూసి అది చూసినప్పుడు అలా ఎట్లా ఫీల్ అయ్యారు మేడం? టీవీ9 ఎన్టీవీలా వచ్చినందుకు చాలా సంతోషం. పేపర్లో కూడా వచ్చింది, ఊర్లో కూడా సన్మానం చేసారు, చాలా సంతోషం అనిపించింది. అది కూడా పేపర్ రావడం, టీవీలో రావడం చాలా సంతోషంగా ఫీల్. వార్డు మెంబర్ గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేది ఉంటది అంటే అప్పుడు ఎలా చేసేది? మీరు ఒక్కరే తీసుకునేదా ఎట్లా? మా సార్ చేసేది ఏదైనా, ఆయనతో పాటు నేను కలిసి చేసేది. ఏదానికి లేడీస్ ఎక్కువ బయటికి పోవడం ఉండదు కదా, అన్ని ఆయన చేసేది, ఆయనతోనే అన్ని చేసేది. మొత్తం మీద మీ సార్ సపోర్ట్ తోని కొన్ని పనులు చేయగలరు. అంటే సార్కి అవగాహన ఉంది కాబట్టి మీరు చేయగలను. అంతేగాని ఆయన లేదు నేను ఏం చేయలేను కదా. ఈ మధ్య కాలంలో ఏమన్నా మీరు చేసిన కార్యక్రమాలు ఉన్నాయను? అంటే ఈ మధ్య కాలంలో వచ్చేసినాం. కొంచెం ఏంటంటే మనకు లోకల్ గా కొంచెం జీపీ బిల్డింగ్ లేకుండా అందరం పెద్ద ఊరు సహకారంతో అందరం పెద్ద మనుషులను కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు లోకల్ ఉన్న ఎమ్మెల్యే సార్ పిలిచి జీబీ బిల్డింగ్ కోసం మాట్లాడుతున్న సందర్భంలో అదే మనకి ఇక్కడ లోకల్ జనాభా ఎంత ఉంది అనేది ఒక విషయం వచ్చింది. వచ్చినప్పుడు చెప్పినాం సార్ ఇట్లా ఉంది, మరి మా కమిటీ వాళ్ళు లేదు అని చెప్పేస్తే కమిటీ వాళ్ళు సరే మీకు జనాభా పరంగా ఎంత ఉన్నారు కదా కమిటీ వాళ్ళు కట్టుకోండి అని సార్ చెప్పేసాము.
అక్కడ లోకల్ గా కమిటీ వాళ్ళు కూడా నేనే కొంచెం ముందుండి ఉమ్. అన్ని ఇక మనం ఊళ్ళో అందరితో సహకారంతో అంటే అంటే నాకు కమిటీలు అంటే ఊరు మొత్తానికా ఏమైనా కుల పరంగా ఉంటాయి? ఎస్సీ కమిటీ వాళ్ళు ఎస్సీ అంటారు మీరు? అంటే జనాభా పరంగా ఇచ్చారు. జనాభా పరంగా. జనాభా పరంగా ఇచ్చారు కాబట్టి ఎస్సీ కమిటీ వాళ్ళు మనం ముందుండి ఉమ్, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఉండే ఉమ్, వాళ్ళకు జర వేరే ప్రాబ్లం ఉంటే కూడా అందరిని కూర్చుని పెట్టి మాట్లాడించి ఉమ్, ఆ ఎస్సీ కమిటీ వాళ్ళు కూడా అక్కడ జాగా తీసుకొని ఉమ్, నిర్మాణం చేసినాం. ఉమ్, కొంతవరకు మనం ఎవరు మనకు పార్టీలకు అతీతంగా కొంతవరకు అయితే పని అయితే చేయగలుగుతున్నాం. ఉమ్, ఎందుకంటే ఎవరితోని చెప్తూ మనకు ఏంటంటే సేవ ముందు, నాకు పార్టీ తర్వాత కానీ సేవనే ముందు. సేవ విషయంలో ఎవరినైనా మనం సందర్భం వచ్చినప్పుడు ఎవరితో కలపాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఆ విషయంలో పని విషయంలో మాత్రం, ఊరు విషయంలో, సేవ విషయంలో మాత్రం ప్రతి ఒక్క దాంట్లో నేను ముందుంటాను. ఇంకా నాకు ఏంటంటే వాళ్ళు వీళ్ళు అని ఏమి ఉండదు. ఉమ్. ఇక మనం శత్రువు అయినా సరే నాకు ఆ ఊరి కోసం ఉపయోగం ఉందంటే నేను మాట్లాడుతున్నాను. అన్న ఇంకోటి, ఆ, రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఉమ్, అంటే మీలాంటి ఆ మనిషి బాధను అర్థం చేసుకొని ఒక సేవాభావంతో ఉన్న వాళ్ళకు లేదు మీతో ఇలాంటి వాళ్ళు ఒక సర్పంచ్గా ఉండాలని ఏమైనా గ్రామంలో అవకాశం కల్పిస్తే మీరు చేస్తారా? అంటే ఇక మనకు అవకాశం వస్తే చేస్తాను, ఉమ్, అవకాశం వస్తే చేస్తాను. ఉమ్, అందరినీ ఆల్మోస్ట్ కలుపుకొని, ఉమ్, ఎవరిని నొప్పించకుండా అందరిని కలుపుకొని పోయి ఉమ్, మన ఊరు డెవలప్ ఉమ్, ప్లస్ మనం 10 మందికి సేవ, ఉమ్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు ఉమ్. పోవాలనుకుంటున్నాను. అదే అన్న. అందరిని ఎవరిని లేదు కాదు అనుకుంటే అందరిని కలుపుకొని ఉమ్, అందరిని ఒప్పించి ఉమ్, ఊరు విషయంలో అందరిని ప్రతి ఒక్కరి చిన్న పెద్దరిని అందరు కలుపుకొని ఉమ్, ఏ చేసినా ఉమ్, ఊళ్ళో సేవా కార్యక్రమం చేసినా ఉమ్, ప్లస్ ఊరు డెవలప్మెంట్ కోసం కొంచెం, ఎందుకంటే మాది మానమూల గ్రామం. ఉమ్, ఆ విలేజ్ కి అసలు ఇప్పటి కూడా ఒక రకం చూస్తే ఉమ్, బస్సు లేకుండే, ఆ, సరే ఇప్పుడు బస్సు కూడా అంటే వస్తున్నాయిలే కానీ ఉమ్, ఇప్పుడు మాకు అక్కడ ప్రాబ్లం ఇంకోటి, ఆ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉండదు. ఉమ్, ఉమ్, పెద్దది ఏదో ఒకటి పెద్ద సమస్య మాకు. ఉమ్, ఊళ్ళో పోతే ఫోన్ కలవదు, ఆ. అంత మానమూల గ్రామం. ఇప్పుడు ఇప్పుడు కూడా కలవదు. అయ్యో. అది నిజంగా పెద్ద అదొక సమస్య మాకు. ఆ, ఆ. బయటకు పోతే ఏదైనా చేసినాం అది అని చెప్పుకోవడానికి, ఫోన్ చేయడానికి నెట్ కూడా కలిసి ఏమి ఉండదు అక్కడ. ఏం ఉపయోగపడినా ఆపద వచ్చిందంటే ఫోన్ చేస్తానికి అది ఉండాలి. అంటే ఇక్కడ కొంచెం ముందు ఊరికి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. అరే ఆ, బయటికి వెళ్ళిపోయి ఊళ్ళో ట్యాంక్ ఉంటాను దాని మీద ఎక్కువ చేయాలి అసలు. ఉమ్, అది కొంచెం కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయిలే, ఉమ్, ఇంకా చేసేటివి ఉన్నాయి. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం టైం ప్లస్ ఏంటంటే మనకు కూడా ఆ టైం వస్తే చేస్తాం. ఉమ్, ఎందుకంటే మనం కూడా అధికారం లేదు, అందులో ఏం చేయనికి రాదు కదా. ఉమ్, ఓకే, ఓకే. కొన్ని విషయాలు ఎవరు చెప్పినా కానీ ఉమ్, మనం ఎంత చేసినా సేవా కార్యక్రమం చేసినా సర్లే చూద్దాంలో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు చెప్పి చేస్తాం అనుకుంటారు. కానీ మన వంతు మనం ఇంకా చేసేది అయితే చాలా ఉంది. ఇగో ఇదే అండి మన వెంకటేశ్ అన్న గారితో మాట్లాడినాం. తెలంగాణ ఉద్యమకారుడు. ఏది ఒక మారుమూల గ్రామంలో ఉండి అసలు కనీసం ఇప్పుడు కూడా ఫోన్ సౌకర్యాలు ఉన్నా కానీ ఫోన్లు మాట్లాడుకోలేని గ్రామం నుంచి ఒక సేవాభావాలతో ముందుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. అటువంటి వ్యక్తిని కూడా మనము భాగ్యనగర్ మన హైదరాబాద్లో గుర్తించి ఒక సంస్థ వాళ్ళు మనకు అవార్డు ఇవ్వడం, ఇలాంటి వాళ్ళు అనేది ఇప్పటికీ మానవత్వం మనుగడ అవుతున్న కాలం టైంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల మనకు ఎంతో అవసరం. మనకు ఊరికే కాదు, మన రాష్ట్రానికి ఇక్కడ మన దేశంలో ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఇలాంటి చురుకుదనంతో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం మంది ముందుకు వస్తేనే ఇంకా మన సమాజం అనేది బాగుపడుతుంది. సేవ అనేది అది ఎవరు చెప్తూనో వచ్చేది కాదు, ఎవరు ఇదేది కాదు, తన సొంతంగా రావాలి. దానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మీకు కూడా ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే ముందుకు రండి. ఇలాంటి అన్నకు మరోసారి కంగ్రాచులేషన్ చెప్తున్నా. నమస్తే అన్న, మంచి కార్యక్రమం.